వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వెళ్లవద్దు అనటాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ప్రత్యర్థి వర్గం దాడిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాల్మన్ అంత్యక్రియలకు పిన్నెల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదని పార్టీ నేతలు అభ్యంతరం తెలియజేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే కార్యక్రమం. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, పోలీసుల చేతుల్లో. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. గెలుస్తుంటాం, ఓడుతుంటాం, గతంలో చూడలేదైంది. ప్రభుత్వం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖననం చేసుకోవటానికి, పూడ్చిపెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్లొద్దంటున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు. మీరు పేదవాళ్లు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి నిలువలు లేకుండా చేస్తా ఉన్నారు. చివరికి 6 అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా వాళ్ళని తీసుకెళ్ళనీయకుండా మీ పరిపాలన చేస్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి ఇంకా 3.5 సంవత్సరాల్లో?